మేషరాశి వాళ్లకు ఈ జూలై మాసమంతా ఎలా ఉంటుంది అంటే చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. అయితే అనుకున్నటువంటి పనులు సమయానికి చేసుకోవటము జరుగుతుంది. సమయానికి మీరు ఏది కావాలి అని అనుకున్నా దానికి సంబంధించినటువంటి దానికి డబ్బు మీ చేతికి అందడం జరుగుతుంది గాక, అంటే రెగ్యులర్గా రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి యథావిధిగా మీకు రావడం జరుగుతుంది. కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలి, మేము ఈ వ్యాపారం కావచ్చు, లేదా ఒక ఆఫీసు మొదలు పెట్టాలని కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏదైనా సరే దానికి సంబంధించినటువంటి డబ్బు మీ చేతికి సమయానికి అందుతుందిగాక. లోన్లు అట్లాంటివి ఏమైనా మీరు పెట్టుకునేటువంటివి ఉంటే లోన్లు మీకు శాంక్షన్ కావడం జరుగుతుంది. దూర ప్రయాణాలు అనేటువంటివి ఉంటాయి, చేయటం వలన కొంచెం మేలే జరుగుతుంది, ఇబ్బంది ఏమీ ఉండదు. విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణులవుతారు. మీ శ్రమకు తగినటువంటి ఫలితాన్ని మీరు పొందబోతున్నారు అనేటువంటిది కూడా ఉంటుంది. దీర్ఘకాలికమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒక కొలిక్కి వచ్చి చేసుకోవటం లాంటివి జరుగుతాయి. ఇంకొకటి ఏమిటి అంటే ఈ రాశి వాళ్లకు ఈ మాసంలో ప్రత్యేకముగా వస్త్ర దుకాణాల వాళ్లకు చాలా మేలు జరిగే అవకాశము ఉంటుంది. అంటే వస్త్ర వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్లకు విపరీతమైనటువంటి ఆదరణ ఉంటుంది గాక, అందువలన ఆరోగ్య పరిస్థితులు చాలా బాగానే ఉంటాయి. ఏది ఏమైనా నెలాఖరులో కాస్త కించిత్ అనారోగ్యము అన్నట్టుగా అనిపించి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒక మాత్ర కానీ ఒక ఇంజెక్షన్ కానీ అంటే సమయాన్ని బట్టి చేసుకుంటారు. సరే, మళ్ళీ యథావిధిగా ఆరోగ్యం సెట్ అవుతుంది గాక, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. చిన్ననాటి స్నేహితులను కలుసుకోవటం లాంటివి జరగవచ్చును. అలాగే బంధుమిత్రులను కలవటం అనేటువంటిది జరుగుతుంది. శుభకార్యాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు కొన్ని తీసుకోవటము కూడా ఉంటుంది గాక. ఏది ఏమైనా ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీరు సాధించాలి అంటే మీ ఇంటి దేవుణ్ణి మీరు ఆరాధించుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు.